విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి సంస్కారవంతమైన నమస్కారం. ముఖ్యంగా ఆర్టిజన్ సహోదరులకి దయచేసి మీరు పునరాలోచించుకోండి. జరగబోయే పరిణామాల గురించి ఇంతకుముందు వీడియోలో కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాము. మీరు ఎంత తొందరగా మీ నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. లేకపోతే 2023లో జరిగిన విషయం ఆ విధంగా అవే సంఘటనలు పునరావృతం అయితే మీ యొక్క జీవితం అంధకారంలో నెట్టివేయబడుతుంది. ఈరోజు అంటే మనకు తెలిసిన మిత్రులు ఆర్టిజన్స్లో యాక్టివ్గా ఉంటూ ఆర్టిజన్స్ సోదరుల బాధలను అర్థం చేసుకొని వివిధ సందర్భాల్లో గొంతెత్తిన వ్యక్తి మరియు వివిధ రకాల కార్యక్రమాలు పాల్గొన్న వ్యక్తి నరేందర్ సూర్యాపేట నుంచి ఒక సబ్స్టేషన్ ఆపరేటర్గా కేవలం నా సలహా గురించి తెలుసుకోవాలని రావడం జరిగింది. ఆయన యొక్క ఆవేదన, ఆయన బాధ, రేపు మా యొక్క జీవితం అంధకారంలో నెట్టివేయబడితే ఎలా అని బాధపడుతూ వాళ్ళ భార్య పిల్లలు కూడా బజార్న పడే ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే గతంలో 2017, 2018లో ఉన్నటువంటి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత నిరుద్యోగులు కోర్టుకు పోయి కోర్టు నుంచి ఏ విధంగా మన యాజమాన్యం బయటపడ్డది, యాజమాన్యం అఫిడవిట్ ఏమి ఇచ్చింది, అవన్నీ పూర్వపరాలు ఆలోచించి ప్రభుత్వము న్యాయ నిపుణులతో ఆలోచించి డైరెక్ట్ కన్వర్షన్ అంటే నేను బీటెక్ చేశాను, నేను ఆర్టిజన్స్, నాకు ఎగ్జామ్ లేదు, నాకు డైరెక్ట్ కన్వర్షన్ అనే ఇట్లాంటి ధోరణులు దయచేసి పక్కన పెట్టి యాజమాన్యతో సోదర భావంతో మెలిగినప్పుడే మనకు న్యాయం జరుగుద్ది. ఒక విషయం ఆలోచించండి. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు. కరుణ ఒక పాట కూడా ఉందిగా, కత్తితో సాధించలేనిది కరుణతో కూడా సాధించగలం. కాబట్టి మనం సమయస్ఫూర్తిగా ఆలోచించి అటు రైతులకు ఇబ్బంది కలగకుండా, యాజమాన్యానికి ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వం అప్రతిష్ట పాలు కాకుండా, అటు విద్యుత్ వినియోగదారులు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా, రైతుల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు నిరంతర విద్యుత్తుని ఇస్తున్నాం. కాబట్టి మనకు మంచి అవకాశం వచ్చింది. దీని మీద మీరు కూడా అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇది రెండో వీడియో. మనం పొద్దున్న ఇచ్చాము అది వీడియో. మళ్ళీ ఫైనల్గా ఇది మీ యొక్క అమూల్యమైన విషయాలు చెప్పండి సార్. నా ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు గొంతెమ్మ కోరికలు కోరడం వల్ల అసాధ్యమైన పని అవుతుంది. కాబట్టి మేము మా కోరికల మేర ఇప్పుడు మాకు JLM కన్వర్షన్ ద్వారా ఏవైతే లబ్ధి చేకూరుద్దో ఆ ప్రకారంగా ఫస్ట్ మమ్మల్ని డిపార్ట్మెంట్లోకి విలీనం చేసుకొని పూర్తి బాధ్యత కల్పించి మేము ఉద్యోగస్తులమైన బాధ్యతతో మా కుటుంబాలు సంతోషంగా ఉండే విధంగా ఆ కార్యాచరణ చేసి మాకు ఆ ప్రక్రియ మొదలు పెట్టగలని చెప్తున్నాను సార్. ఎస్ బ్రదర్, నువ్వు చెప్పినావు రైటే. కానీ మనం చూడండి, అడగనేది అమ్మైనా పెట్టదు. కానీ రోడ్డు ఎక్కి అక్కడ చేసిన తర్వాత ప్రభుత్వం కూడా ఎస్ అరే ఇది మనం ఏం తక్కువ చేశాము, ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగా ఇదేంటి ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నాము, ముందుకు పోయే క్రమంలో కొన్ని రకాల పథకాలు కూడా అమలు చేశాము. అయితే ఇక్కడ యాజమాన్యం దగ్గర ఒక సింపథెటిక్ వేలో మనం పోయి ఎస్ అండిగో ఉన్న వాళ్ళకి బాగానే ఉంది, కానీ మేము ఆ పరిస్థితి బాగలేదు, మా కొందరు ఆర్టిజన్ సోదరులు పనిచేస్తూ చచ్చిపోతున్నారు, కొందరు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు పోతున్నాయి, వాళ్ళ పరిస్థితి బజార్లో పడుతున్నారు, మా జీవితం అంధకారంలో నెట్టివేయబడుతుందనే ధోరణిలో పోయి ఉంటే, ఇంతకుముందు చెప్పా కదా, ఎంత కత్తితో అంటే తుపాకీతో పెన్నుతో దేనితో సాధించలేనిది కరుణ, జాలి, మనసు, మంచి మనసుతో మనం సాధించగలం. ఏం తమ్ముడు నిజమా కదా? మీరు ఇంతమంది వచ్చారు అంటే మీరు రాకుండా కూడా వాస్తవం చెప్తున్నా నరేందర్ అనే విషయంతో అందరూ ముందుగా ఆలోచించుకొని ముందు రేపు జరగబోయే యొక్క ఈ యాజమాన్యం తీసుకుపోయే ఈ కఠినమైన వైఖరిని యాజమాన్యం తీసుకుపోయే పరిణామాలలో మీరు ఎక్కువ పడకుండా ఇమీడియట్గా డ్యూటీలో జాయిన్ అయ్యి మీ యొక్క జీవితాన్ని మీరు చేసుకోండి. లేని పక్షంలో ఇక ప్రభుత్వం తీసుకుంటే మాత్రం కఠిన నిర్ణయాల్లో చాలా మంది బలి అవుతారు. బలి అయిన తర్వాత ఎవడు కాపాడడు. ఎవడైనా సరే నేను మంచిగా ఉన్నప్పుడు మా కోటేశ్వరరావు మావాడు అంటారు, దెబ్బతిన్న తర్వాత వాడా అని అంటారు. నిజమే కదా? చెప్పు సార్. మీ ద్వారా ప్రేమపూర్వకంగా వినియోగించుకుంది ఏంది అని అంటే, ప్రతిభాన్ సాక్షిగా బట్టి విక్రమార్క దగ్గర ఏదైతే చెప్పినా ఆ రోజు నేను మళ్ళీ మీరు ఆ వీడియో పునః పరిశీలించి నేను ఏ రోజైతే ఆ మాటలు మాట్లాడినో అవి మళ్ళీ మీరు మాకు ఓటేయలేదు, మీరు మా ప్రభుత్వం కాదు అనే ఈ మాటలు కాకుండా మేము ఖచ్చితంగా మీకు కోఆపరేట్ చేయబట్టే, సహకరించబట్టే మనం ప్రభుత్వం సాధించుకోగలిగినాం, అధికారంలోకి రాగలిగినాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఒక్కసారి మీరు పెద్ద మనసుతోటి మా చిన్న సమస్య, పెద్ద మనసుతోటి చిన్న సమస్య పరిష్కారం అయ్యే విధంగా
మొగ్గు చూపగల కానీ ఒకటండి, యాక్చువల్గా వీళ్ళ గొంతు కోసింది ఇప్పుడు ప్రభుత్వం కాదు, తప్పు చేసింది ఎవడో, పాపం అనుభవించింది వీళ్ళు. కానీ అప్పుడు నిజంగా గత 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కొద్దిగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ దబదబాలుగా ఏంటండి ప్రైవేట్ ఉద్యోగం ఏందండి, ఆర్టిజన్స్ ఏందండి, రకరకాలుగా మాట్లాడారు. అట్లా కాంట్రాక్ట్ బేస్ ముఖ్యమంత్రినే కాంట్రాక్ట్ మరి అట్లాంటప్పుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పదవి కూడా కాంట్రాక్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడారు కదా. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి, శుద్ధ పూస మాట ఎక్కడ పోయినాయి? అంటే వీళ్ళ జీవితం అంటే అంత వ్యంగ్యంగా కనపడదా? ఆర్టిజన్ సోదరులని అప్పుడు అంత మోసం చేసి జరిగింది. కానీ ఇప్పుడు యథార్థాన్ని అర్థం చేసుకున్న ఈ ప్రభుత్వం కూడా దయచేసి మంచి మనస్సుతో మానవత్వంతో వీళ్ళ జీవితంలో వీళ్ళు అడిగేదానికి 100% కరెంట్ పోస్టు డైరెక్ట్ ఇవ్వమని అవన్నీ పక్కన పెడదాం. అది తప్పు, అది ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఉంది, హైకోర్టు ఆర్డర్స్ ఉంది, హైకోర్టులో కూడా మన వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఎవరు కాదనలేరు. న్యాయ వ్యవస్థని వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా పనిచేసే ఛాన్స్ లేదనే వాస్తవాన్ని ప్రతి ఒక్క ఆర్టిజన్ సోదరులు అర్థం చేసుకోవాలి అని మనసారా కోరుకుంటూ, మా ఆర్టిజన్ సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మంచిగా ఉండాలని, వారి యొక్క జీవితం బాగుండాలని నేను ఇప్పుడు కాదు ఎప్పుడో ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ఆర్టిజన్ సోదరుల తరపున మాట్లాడలేదా మాట్లాడారు సార్ మీరు. ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఇప్పుడు మా గొంతెమ్మలకి కోరికలు ఏం కాదు, ఈ ప్రభుత్వం కూడా మనకు న్యాయం చేస్తుంది ఖచ్చితంగా. ఆలోచన నాకు ఉంది. ఆ రోజు బట్టి విక్రమార్క దగ్గర మాట్లాడే మాటలు నేను మళ్ళీ మీరు ఒకసారి పునః పరిశీలించుకోండి. నేను ఏదైతే మాట్లాడినా అదే మాకు జరుగుతే చేస్తానని నమ్మకం కూడా నాకు ఉంది. తమ్ముడు మీరు గొంతమ్మ కొడుకులు అడిగిన నేను నా దృష్టికి వచ్చింది ఏంటంటే వీళ్ళలో డైరెక్ట్ కన్వర్సన్ ఎవరిని సీరియస్ గా తీసుకుంటున్నారని నాకు వచ్చింది. నేను మీకు వ్యతిరేకంగా మీకు అన్యాయం చేయాలి, మీ జీవితం అనేది రామరామ అలా కాదు. కాకపోతే మీకు గత 10 సంవత్సరాల్లో జరిగిన అన్యాయం ఇంకా కాకుండా ఉండాలంటే మనము ఉన్నదానికంటే బెటర్ గా ఎట్లా పోవాలని ఆలోచించాలి. కానీ అటు హైకోర్టులు ఇచ్చిన అఫిడవిట్కి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మీరు ఉంది ఇంక్రిమెంట్ ఇవ్వనండి, లేకుంటే మాకు ఇంకో 10% ఎక్కువ పెంచమనండి. మా ఇంజనీర్లు 10% పెంచితే మీకు 20-30% పెంచమనండి. నిజమే కదా? అది 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 మంచి పద్ధతి. వేరే విధంగా మిమ్మల్ని నేను క్రిటిసైజ్ చేసి మిమ్మల్ని అది అట్లా కాదు. నేను కూడా క్షేత్రస్థాయి నుంచి వచ్చాను, పల్లెటూరు నుంచి వచ్చాను, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. రైతు బాధలు తెలుసు, పేదవాళ్ళ బాధలు తెలుసు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. లేకుంటే నాకు ఏదో కాదు. నేను యాక్చువల్గా గత 10 సంవత్సరాల్లో 154 మెమోలు, ఛార్జ్ షీట్లు, సోకాజ్ నోటీసులు వచ్చినాయి నాకు. నన్ను సస్పెండ్ చేసి జైలు పాలు చేసిన రకరకాలుగా. ఇప్పటికీ గత ప్రభుత్వ కాలంలో గత 10 సంవత్సరాల కాలంలో ఒక సీఎండి చేసిన ఆ యొక్క కుంభకోణాల పరంపర ఆధారాలు పక్కా ఉన్నాయి. దమ్ము మీసం ధైర్యం ఉన్నవాడు రండి, దాంట్లో మీరు 100 కోట్లు రికవరీ చేసినా వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఒక్క సీఎండి ఆయన అసలు ఎట్లా చేసిండో ఏమో గానీ వందల వేల కోట్ల కుంభకోణం పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నాయి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీరు అందరికి చూపండి, షేర్ చేయండి. నిజంగా అంత ఏ విధంగా చేసిండో అంత పర్ఫెక్ట్ ఆధారాలు పవర్ కోటేశ్వరరావు దగ్గర ఉన్నాయా అనేది ఈ ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించాలి. నాకు కాంగ్రెస్ ఏంది, టీడీపీ నాకు సంబంధం లేదండి, నాకు అందరూ సమానమే. కానీ నా యాజమాన్యం దేవత, నా యాజమాన్యం ఒక దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళతో సమానం. సీఎండి కూడా దేవుడితో సమానంగా భావిస్తున్నా కాబట్టి ఇప్పుడున్న సీఎండీలు ఇంతకుముందు ముషర్రఫ్ ఫారూక్ కానీ వాళ్ళు మంచి సమయస్ఫూర్తిగా రిజ్వీ గారు, ఇప్పుడున్న ముషర్రఫ్ సార్ కానీ, వరుణ్ రెడ్డి సార్ కానీ, వీళ్ళు చాలా వరకు అయితే మాకు గౌరవంగా ఒక ఆశతోటే ఉన్నారు. వీళ్ళు ఆవేదనతో ఉన్నారు మా కోసం. వాళ్ళు కూడా మాకు ఒకసారి పునః పరిశీలించి మా కోసం ఒకసారి పెద్ద మనసు చేసుకోవాలని కోరుతున్నాను. కాబట్టి రాజకీయ నాయకులారా దయచేసి మంచి మానవత్వంతో ఆలోచించండి. పవర్ కోటేశ్వరరావు దగ్గర ఒక సీఎండి చేసిన కుంభకోణాల పరంపర ఆధారాలు ఎలా ఉన్నాయి, నిజమా కాదనే విషయం మీరు ఆలోచించి నా దగ్గర రండి. దాంట్లో కేవలం 100-200 కోట్లు రికవరీ చేయగలిగితే వీళ్ళ జీవితం బాగుపడ్డట్టే. ఆ పుణ్యం మీకు వస్తుంది. ఇంతమంది యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు అంటే వాళ్ళు డైరెక్ట్ గా గొంతెమ్మ కోరిక సీరియస్ తీసుకోవద్దు. అంటే డైరెక్ట్ గా ఎగ్జామ్ లేకుండా పోస్టింగ్ తప్పు. ఉన్న దానికంటే బెటర్ గా మీరు వీళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది అనే ధోరణితో వాళ్ళు కూడా తగ్గాలి. యాజమాన్యం కూడా మంచి మనసుతో ఆలోచించాలి. ఎందుకంటే కత్తితో సాధించలేనిది కరుణ అంటే జాలి, సింపథెటికల్ గా సాధించగలమనే కోణాన్ని అందరూ అర్థం చేసుకొని మీరందరూ రేపు డ్యూటీ జాయిన్ అవుతున్నావు లేదా స్ట్రైట్ గా చెప్పు. జయనాథ్ సార్ సూర్యాపేటలో ఏ సబ్స్టేషన్ టేక్మట్ల. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇచ్చిన 2017లో ఇచ్చిన కాగితం మంచిదా చెడ్డదా అది గవర్నమెంట్ తెలుసు, యాజమాన్యం తెలుసు. కనీసం దాని ప్రక్రియ ప్రకారం కూడా చేయలేనంత మరి ఇప్పుడు అనాల్సి వస్తుంది. కానీ మరి అటువంటి అధికార పాలన చేస్తున్నారంటే మరి మాకు కూడా బాధే కదా.
అయితే 2017 నుంచి 2024 అంటే దాదాపు 5 సంవత్సరాల వరకు కావాలని మీ గొంతు కోసింది ఎవరు ప్రభుత్వానికి తెలియ చెప్పవద్దు. మీ జీవితాన్ని నరకయాతనగా వైపు నెట్టబడిపడింది ఒకతను. అంటే పాపం చేసింది ఒకటబ్బా, నేను పాపం చేసిన అనుభవం నువ్వు అనుభవిస్తున్నావు. కానీ వాళ్ళు ఇంకా మీ ఉసురు తగిలి ఇంకా సర్వనాశనం అయిపోతారు. ఇది తప్పు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ పవర్ కోటేశ్వరరావు నేను వాయిస్ ఇస్తున్నా, నా దగ్గర రండి, పర్ఫెక్ట్ ఆధారాలు ఇస్తాను. సీఎండి ఆయన చేసిన 1000 కోట్ల కుంభకోణాలని నేను వెలుగు తీసే విధంగా మీకు సహకరిస్తానని తెలియజేస్తూ వీళ్ళ జీవితం మీద ఆలోచించాలని ప్రభుత్వ పరంగా యాజమాన్యం కూడా ఆలోచించాలని, మీరు రేపే నా తోటి ఉద్యోగస్తులుగా భావిస్తున్నాను కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా రేపు పొద్దునే డ్యూటీలో జాయిన్ కండి. కానీ ఎడల 2023లో జరిగిన సంఘటనలు పునరావృతమైతే మీరు చాలా ఇబ్బందుల పాలవుతారు అవుతారు అని తెలియజేస్తూ, ఇది హెచ్చరిక కాదు, తోటి సహోదరులకి నిమ్రతతో అర్థమయ్యే విధంగా చెప్పానని నేను అనుకుని ఈ యొక్క వీడియో చేశాను. కాబట్టి ఈ వీడియో అందరికి షేర్ చేసి ఇమ్మీడియట్ గా విధులలో జాయిన్ అయి మీ యొక్క ఏమైనా ఉన్నా కూడా సామరస్య ధోరణితో ముందుకు అడుగు వేయాలని మనసారా కోరుకుంటున్న పవర్ కోటేశ్వరరావు మరియు నరేందర్ విద్యుత్ శాఖ. మరొకసారి నాదొక వినమ్ర సార్, మీరు ఆ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం దాన్నే సార్ ఈ నెలలో, ఈ వారంలో, ఈ 10 రోజులు దాన్నే ఇంప్లిమెంట్ చేయగలిగితే మాకు కొంచెం మా ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ విద్యుత్ యాజమాన్యాలకు మరియు ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి మరొకసారి సంస్కారవంతమైన నమస్కారాలు ముగిస్తున్నాను.